ఇప్పుడు ఆర్థోపెడిక్‌లో ఎదుర్కొంటున్న సవాళ్ళేంటి మేడం? మెయిన్ ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటంటే పేషెంట్సు సరియైన అవగాహన లేదు. తర్వాత కొంతమంది ఎక్కువగా ఆలోచిస్తారు, ఎక్కువగా కంగారు పడతారు, ఎక్కువగా అంటే లైక్ నెగెటివ్‌గా ఆలోచిస్తారు. కొంతమందేమో అసలు డాక్టర్ గారి దగ్గరికే రారు. ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకొని ఏదో మెడికల్ షాప్‌లో పెయిన్ కిల్లర్స్ తీసుకొని అలాగా కాలం వెళ్ళబుచ్చుతుంటారనమాట. సో, ఇదేంటంటే ఎడ్యుకేషన్ ఎక్కువున్నా ప్రమాదమే, తక్కువున్నా ప్రమాదమే. ఎక్కువుంటేనేమో వాళ్ళకి లేనిపోని నెగెటివ్ ఆలోచనలు గూగుల్‌లో చూసుకోవటము, తర్వాత ఎక్కువ ఎక్కువ ఊహించుకోవటము, చెప్పిన మాట సరిగ్గా అర్థం చేసుకోకపోవటము, ఏదో డయాగ్నోసిస్ వాళ్ళే ప్రీఫిక్స్డ్‌గా రావటము ఇలాంటివి జరుగుతదనమాట. అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్‌లో పేషెంట్‌కి ఎక్కడైనా లిటరసీ రేట్ తక్కువగా ఉన్నప్పుడు ఎంత పెద్ద నొప్పి ఉన్నా కూడా ఏదోలే ఈరోజు ఈ టాబ్లెట్ యేసుకుందాము, ఒవిరాన్ టాబ్లెట్ యేసుకుందాము, డైక్లోఫెన్ యేసుకుందాము, నొప్పి తగ్గిపోయింది అని ఇది నెగ్లెక్ట్ చేయటము. ఈ 2 విధాల మనుషులు ఉన్నారనమాట. అది ఇప్పుడు ఎదుర్కొనే సమస్య అది. తర్వాత ఏది రాసినా ఇదెందుకు? ఈ కొల్లాజెన్ పెప్టైడ్ ఎందుకు? ఇప్పుడు ఏం చేయమంటారు? ఎంత లోపల తగ్గుతది? ఎప్పుడు రమ్మంటారు? మేము అన్ని కండిషన్స్ ఆర్థోపెడిక్ కండిషన్స్ మా దగ్గరికి రాగానే తగ్గిపోవు. కొన్ని ఎక్సర్‌సైజెస్ చెప్తాము. తర్వాత ఎందుకొచ్చింది మీకు ఈ ప్రాబ్లమ్ అనేది ప్లాంటార్ ఫేషియైటిస్ కానీ, డీక్వెర్వెన్స్ కానీ, ట్రిగ్గర్ ఫింగర్స్ కానీ, అడిసివ్ క్యాప్సులైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కానీ వీటన్నిటికీ మేము చెప్తాము. ఇది మీ కండిషను. ఇది మీ ఎక్సర్‌సైజెస్ చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పలానా ఆయింట్‌మెంట్ రాయాలి అని కరెక్ట్‌గా చెప్తామనమాట. దాన్ని మళ్ళీ గూగుల్‌లో చూసుకొని ఇంకా అంటే లైక్ వేరియస్ ఒక డాక్టర్ దగ్గరికెళ్ళి మళ్ళీ ఒక 1 మంత్ అయ్యాక ఇంకో డాక్టర్ దగ్గరికెళ్ళి ఎవరి దగ్గర మందులు వాడకుండా అలా అనమాట. వాళ్ళు గూగుల్ రివ్యూ ఎక్కువ చేస్తుంటారనమాట. చేసి ఆ గూగుల్ స్టడీలో వాళ్ళకి ఏం దొరికితే పాయింట్స్ అవి చూసుకుంటూ ఉంటుంటారు. అలా కాదు. మీరు ఒక డాక్టర్ మీద నమ్మకం పెట్టుకొని, ఒక డాక్టర్ చెప్పిన సలహాని ఫాలో అయితే మీరు తప్పకుండా ఒక సమస్య నుంచి బయటపడతారు. అదే ప్లాంటార్ ఫేషియైటిస్ ఉందనుకోండి, అది స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్, సాఫ్ట్‌వేర్ అంటే సాఫ్ట్ సోల్ ఉన్న షూ యేసుకోవటము. దీంతో మీకు 80% ఆఫ్ ద ప్లాంటార్ ఫేషియైటిస్ కరెక్ట్ అయిపోతుంది. మేము చెప్పినవి సరిగ్గా అవగాహన చేసుకోవాలి. డాక్టర్ గారు ఎందుకు చెప్తున్నారు అనేది అర్థం చేసుకోవాలనమాట. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ 50% మీ చేతుల్లో ఉంటుంది. 50% మెడికేషన్స్ మేము ఇస్తామనమాట. కానీ మేము ప్రతి పేషెంట్‌కి ఇది ఈ ప్రాబ్లమ్, ఇది ఇందుకొచ్చింది, ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇన్ని రోజులు వాడాలి, ఇది మళ్ళీ మళ్ళీ రావాల్సిన అవసరం లేదు, దీనికి ఇది ఇలా ఎక్సర్‌సైజెస్ చేయాలి అన్నీ చెప్తాము. కానీ ఏంటంటే వాళ్ళే అర్థం చేసుకొని డాక్టర్ గారు ఎందుకు చెప్తున్నారో అవగాహన చేసుకొని కరెక్ట్‌గా ఫాలో అయితే ట్రీట్మెంట్ సరిపోతుంది. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.